గుత్తా జ్వాల స్పోర్ట్స్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. కోర్టులో ఎంత అగ్రెసివ్గా ఉంటారో కోర్టు బయట మాట తీరులో కూడా అంత అగ్రెసివ్గా ఉంటారు. తాజాగా గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించారు. అండ్ ఎందుకు ప్రారంభించారు, ఆవిడ మోటివ్ ఏంటి, అండ్ ఆవిడ ప్లానింగ్ ఏంటి? గుత్తా జ్వాల మనతో పాటు ఉన్నారు. ది బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ నేను అనుకున్నా అంటారా లేదా బ్యూటిఫుల్. వై నాట్, ఎందుకన్నామండి. సో ఎలా ఉన్నారు? గుడ్ గుడ్ ఆల్ గుడ్. అకాడమీ ప్రారంభమైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఏంటి ఈ మోటివ్ ఏంటి అకాడమీని స్టార్ట్ చేయడానికి? మోటివ్ ఇస్ నేనేమనుకుంటానంటే చిన్నప్పటి నుంచి అంటే నా 36, సో ఐ థింక్ ఐ వాజ్ 20. అప్పటి నుంచే మా ఇంట్లో ఇదే డిస్కషన్, అంటే బ్యాడ్మింటన్ తర్వాత కూడా మనం ఏదో ఆలోచించాలి ఏంటి అనేది. నేను ఆడినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సపోర్ట్ ఇచ్చింది. కొంచెం లేట్ అయింది అనుకోవచ్చా పెట్టడంలో? ఐఎమ్ 36. నో, అకాడమీ ఎస్టాబ్లిష్ చేయడం ఐ నీడెడ్ సపోర్ట్ బికాజ్ ఇది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ రిసోర్సెస్. చాలా ఖర్చు అయింది దీని మీద. We were like, if you want to get into it, get in with a bang, లేకపోతే just don't do it. Almost 7 years నేను తిరిగాను అటు ఇటు అడగడానికి, give me some support, give me a land or whatever. But అది వర్కౌట్ కాలే. I think maybe because people couldn't see what I saw. నా విజన్ని, నా విజువలైజేషన్ని వాళ్ళు విజువలైజ్ చేయలేకపోయారు. బట్ ఐ థింక్ ఇది చేసిన తర్వాత ఇప్పుడు పీపుల్ నో వాట్ ఐ రియలీ మెంట్. బట్ మీతో సమకాలీన ప్లేయర్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగారు, మీరు ఎందుకు పొందలేకపోయారు? వాట్ వాజ్ రాంగ్ విత్ దట్? నథింగ్. ఐ డోంట్ థింక్ దేర్ వాజ్ ఎనీథింగ్ రాంగ్ విత్ ఎనీబడి. ఐ థింక్ బికాజ్ నేను నా మాట్లాడే విధానము, నేను చెప్పే విధానం వాళ్ళకి అర్థం కాలేదేమో. I don't want to be negative, or I don't want to be a pessimistic. I'm a positive person. Ippudu kuda I'm very hopeful that they will come ahead and support me. Now I can support the children, I can give them everything. Naaku em dorkaledu, na pillalki anni dorkalani. That is my wish. How special your academy is? ఎలా ప్రత్యేకం? వెన్ ఐ వాస్ ప్లేయింగ్, నేను ఆడినప్పుడు ఒక డ్రీమ్ ఉండింది, ఏంటి ఇండియా రిప్రజెంట్ చేయాలి ఒలింపిక్స్, అది ఒక డ్రీమ్ ఉండింది. సో స్టేడియం కట్టే ముందు స్టేడియం కట్టాలని ఒక డ్రీమ్ ఉండింది. సో నా స్టేడియం కట్టిన తర్వాత ఇప్పుడు పిల్లలు మంచిగా ఆడితే, if I'm able to help them to go from here to here, that's another dream I'll achieve. అని ఇబ్బంది పడ్డారంటే దీనికి సపోర్ట్ గ్యాదర్ చేయడంలో కానివ్వండి, 7 yearsగా తిరుగుతున్నానని చెప్పారు కదా. ఐఎమ్ నెవర్ డిస్కరేజ్డ్, ఐఎమ్ ఓన్లీ మోటివేటెడ్. అంటే ఇప్పుడు జ్వాల నువ్వు ఇది చేయలేవు అంటే నేను ఇప్పుడు చేసి చూపిస్తా అనేది ఐ గెట్ మోటివేటెడ్. అలా నో ఇట్స్ అ లాంగ్ షాట్, మళ్ళీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి రావు అంటే, ఇప్పుడు చేసిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఇన్ షాక్ అగైన్ దట్ వాట్ హ్యావ్ యూ, ఏం చేసావు, ఇది ఏం కట్టావు అని అందరు షాక్లో ఉన్నారు. సో మొత్తం మీ హార్డ్ అండ్ మనీ అంతా ఇందులోనే పెట్టారంట? నాదే కాదు, మై పేరెంట్స్ ఆల్సో హెల్ప్ మీ అ లాట్. సో ఆ భయం ఏం లేదా? అంటే మొత్తం ఇందులోనే పెడుతూ ఉన్నావు, నా డ్రీమ్ మొత్తం. భయం ఏంటి? నేను ఏమైనా ఐ డెంట్ డూ ఇట్ విత్ ఎనీ అదర్ ఇంటెన్షన్, నేను డబ్బులు సంపాదించాలని. ఇఫ్ ఐ వాంటెడ్ టు ఎర్న్ మనీ ఐ వుడెంట్ హ్యావ్ ప్లేడ్ బ్యాడ్మింటన్. ఇఫ్ ఐ వాంటెడ్ టు ఎర్న్ మనీ ఐ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్. I have a lot of other opportunities. My mom is into pharmaceutical industry, and I had other opportunities also, but that is not my intention. My intention is to create a clean ecosystem for sports, not only badminton but for sports. So it's not only for badminton? No, it's not. It's the Jwala Gutta Academy of Excellence. So it's not badminton academy. So we have cricket, we have tennis courts, so everything. But that slowly I will, start, upgrading. But because I am an expert in badminton, I started off with badminton. ఎలా అనిపించింది ఒకసారి మీ డ్రీమ్ అంతా ఫుల్ఫిల్ అయ్యి ఒక రూపం వచ్చిన తర్వాత ఇనాగ్రేషన్ డే రోజు? హౌ డిడ్ యూ ఫీల్ ఫైనలీ? It was nice. And ఏంటంటే I know that this is a very beautiful thing we've made, but everybody's reaction was very good to see. They just went wow. So that kind of gave me more confidence. I was already confident that it will become a hit. I had no doubt in it.
But everybody else's reaction also encouraged me more. సో మీ గేమ్ విషయానికి వద్దాం. వాట్ ఈస్ బ్యాడ్మింటన్ టు యూ? గుత్తా జ్వాలకి It's a బ్యాడ్మింటన్ part of my life, a big part of my life. సో ఎలా అంటే మోటివేషన్ ఎక్కడి నుంచి మీకు? అందులోనూ డబుల్స్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి ప్రత్యేకంగా? ఎందుకంటే నేను సింగిల్స్ ఆడిన రోజులో అప్పుడు సింగిల్స్ ప్లేయర్స్ చాలామంది ఉండేవాళ్ళు, డబుల్స్కి ఎవరు రిప్రజెంటేషన్ లేదు. సో ఐ వాజ్ వెరీ షాక్డ్ అట్ ద కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. ఏంటబ్బా డబుల్స్ వేరే వాళ్ళ కంట్రీస్ ఎంత సీరియస్ తీసుకుంటున్నారు, మన కంట్రీ ఎందుకు సీరియస్ తీసుకోవట్లేదు, ఏంటి మనం చేయలేమా అని. సో వన్స్ I got onto the court, I started playing. I played an international match. Then I saw I'm able to score. నాకు పాయింట్స్ వస్తున్నాయి, నేను ఎప్పుడు కావాలంటే I'm able to score, I'm able to understand ఏంటి అని. So I just decided one day that I'll do something which nobody else had thought and make way for my juniors. కానీ ఆ వే ఎవరు వాడట్లేదేంటో. So I hope that my children from the academy, you know, utilize all the experience I have and they become better than me. సో ఇంకొకసారి కరోనా విషయానికి వద్దాం. స్పోర్ట్స్ అండ్ క్రౌడ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కూడా కరోనా కాంట్రాస్ట్గా ఉంటాయి. బట్ కరోనా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి. కొన్ని 7-8 months మొత్తం కంప్లీట్గా బంద్ అయిపోయాయి. హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ దట్? ఇప్పుడు ఎట్లా ఉందనుకుంటున్నారు? It was disappointing, of course, you know. I think కానీ నేనేం కంప్లైంట్ చేయలేను because I think there were people dying of hunger. So I don't think I have the right to complain at all. I think I had house, I had food to eat, and you know, I survive. I'm still surviving corona, so I am lucky. I don't think I have anything to complain about. మీలో కాంట్రాస్ట్ కనిపించేది మిగతా ప్లేయర్స్తో కంటే మీరు సొసైటీ మీద కన్సర్న్ ఎక్కువ కనపడుతూ ఉంటుంది. Because we're part of society. మిగతా ప్లేయర్స్లో తక్కువ కనపడుతుంది. I think they're being foolish. Because if today I'm not concerned about my society, రేపు నా పిల్లలు వస్తారు ఈ సొసైటీలో, then how is the society going to be safe for my children? So here I'm being actually selfish. We are part of a society. మీలా చాలామంది ముందుకు రావాలి. ఎందుకంటే యాజ్ అ సెడ్ క్రీమ్ లేయర్లో ఉన్న వాళ్ళు కింద ఎవరైతే ఆ ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం. Nobody is born criminal. Nobody is born a rapist. It's how the society has, you know, made them think in a way. సొసైటీ ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దానికి. కమింగ్ అవుట్ ఫ్రమ్ ద సీరియస్ డిస్కషన్. సో ఈ కరోనా సమయంలో క్రౌడ్ లేకుండా స్పోర్ట్స్ అనేది ఒకటి వచ్చింది. సో అంటే ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉందో అక్కడ క్రౌడ్ లేకుండా హౌ డిఫరెంట్ ఇట్ ఈస్, అంటే డిఫికల్ట్ ఇట్ ఈస్. It is not, you know, we have such a big infrastructure. మీరు చూడండి, you know, there's not too much. నేనేది అది కాదు, ఒక్కొక్క గేమ్ జరుగుతున్నప్పుడు చుట్టూ క్రౌడ్ చీరింగ్ లేకుండా లేదు, ఇట్స్ ప్రాక్టీస్ కదా. ఇప్పుడు టోర్నమెంట్ లేదు, టోర్నమెంట్ ఉంటేనే అది ఐపీఎల్ గురించి మాట్లాడుతున్నారు. వాట్ ఎవర్ గేమ్ ఇట్ ఈస్, క్రౌడ్ లేకుండా చుట్టూ చీరింగ్ లేకుండా అడ్జస్ట్ అండి. యూ హ్యావ్ టు అడ్జస్ట్. వీ యాజ్ హ్యూమన్స్, ఐ థింక్ వీఆర్ లైక్ కాక్రోచెస్. వీ విల్ ఇవాల్వ్. ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే we will overcome that, find a new way, you know. But we cannot afford to do that because we are risking everybody's life also, right? We have to think that right now I don't think anybody should complain. Whatever we are getting, we should be able to adjust in that and move on in life and make sure that this coronavirus is gone from the face of this earth soon. So మీ గేమ్ విషయానికి వచ్చినట్లయితే చాలా తక్కువ కాలంలో ఎక్కువ పాపులారిటీ అండ్ ఎక్కువ మెడల్స్ గెలుచుకున్నారు మీరు, అండ్ దట్ టు ఇన్ ఏ డిఫరెంట్ కేటగిరీ లైక్ మిక్స్డ్ డబుల్స్ కావచ్చు, డబుల్స్ కావచ్చు. హౌ ఇస్ దట్ ఫీలింగ్? లైక్ ఎవరు చూస్ చేసుకొని మీరు చూస్ చేసుకొని, ఈవెన్ దాని మీద విమర్శలు కూడా వచ్చాయి. ఈమె ఇద్దరు ఉంటేనే ఆడగలుగుతుంది, సింగిల్గా ఆడలేదు, కైండ్ ఆఫ్ ఆరోపణలు. నేనే గెలిచా నా పార్ట్నర్స్తో. నా పార్ట్నర్స్ వేరే వాళ్ళతో ఆడితే గెలిచారా? అది మాత్రం ఎవరైనా ఆలోచించారా ఇది? So, not that I'm undermining my partners. What I'm saying is, when a combination is set, it is set. It is not, it is easy to critique somebody. But కోర్టులో నేనే ఉన్నా కదా, నా కష్టాలు, నా పెయిన్స్, నా అవన్నీ నాకే తెలుస్తాయి. So I don't expect everybody to understand that. And those people, I don't waste my time thinking about it because they don't matter. For me, my coach, my dad, my mom, only my friends, only 3-4 friends I have, only they matter, and that's about it.
సో పొన్నప్ప అండ్ డిజు తోటి చాలా ఎక్కువగా మ్యాచెస్ గెలిచినటువంటి ది బెస్ట్ జోడీస్ యు ఆర్. సో హౌ ఇస్ ఇట్, హౌ డిఫరెంట్ ఇట్ ఈస్ విత్ అనదర్ మిగతా వాళ్ళకంటే? I'm one player who can play with anybody. బట్ వీళ్ళిద్దరితో ఎక్కువగా ఉంటుంది కదా. Because I believe in consistency. I not only, they are not only my partners, they become my friends and like my family members. Although right now I'm not in touch, I'm in touch with Diju, I'm not in touch with Ashwini, but when we were playing together it was like that. So and I believe in consistency. నేను ఒక్క మాట చెప్పి ఒక్క వేరే చేసి I can't do that. సో నేను ఏం చెప్తా అదే చేస్తా. 3 years back I told that I will come up with my academy and I came up, whether it is 1 year or 1 year late, but I did, you know. సో మీ వే ఆఫ్ ప్లేయింగ్ స్టైల్ విషయానికి వచ్చినట్లయితే లెఫ్ట్ హ్యాండ్ స్ట్రోక్స్ అనేవి మీకు నో ది సర్వింగ్ అనేది మీకు అడ్వాంటేజ్. వాట్ ఆర్ యువర్ వీక్నెస్ ఇన్ కోర్ట్? My weakness, there were many you know, I didn't like certain things. Oh my god, my weakness is అంటే నేను విన్నది ఏంటంటే, నేను చూసింది ఏంటంటే, మీరున్న ఒక ఫేవరబుల్ పొజిషన్ నుంచి మీరు ఆడేటప్పుడు సమ్మన్ మేడ్ టు మూవ్ యూ లైక్ నో ఆ షార్ట్ వాళ్ళు మూవ్ అవ్వాల్సి వస్తే బట్ ఫీల్ లైక్ నో అక్కడ ఎర్రర్స్ వస్తాయని చెప్పి నేను గమనించింది, నేను చదివింది అది. You should realize one thing, I'm a very tall person, okay? So నేను కదిలినప్పుడు it doesn't look as quick as a shorter person. Shorter and leaner person. I was lean for my height. I'm almost 6. I don't know if you realize I'm almost 6. Yeah, you are 6. So I was not overweight. I'm just a broad girl, you know. I'm a very big girl. And when I move on court, it looks like I'm moving slow. But you should also realize I'm a clever player. I used to make my opponents move. So how can I be in a favorable position? I can't. I can never be in a favorable position unless I choose to and I make my opponents move. So that was clever of me, right? It worked for me. ప్రాక్టీస్ లో కొంచెం లేజీగా ఉన్నా కూడా కోర్టుకు వచ్చేసరికి ఓల్డ్ Not at all. That is another myth. For me, practice was like a tournament, always. If you see, I've had fights with my, you know, juniors and playing because I want to win every time I get onto court. So that is another wrong thing. What people say about me, I don't know from where they say. No, మీ కోచ్ చెప్పినట్లుగా. Which coach? ఆరిఫ్ గారు. Arif sir, see, he is like my parent. So నేను 8 సెట్స్ చేశానంటే హీ ఎక్స్పెక్ట్స్ మీ టు డూ 9. ఇప్పుడు నేను రేపు 9 చేశానంటే నో యూ కెన్ డూ 10 అంటాడు. అండ్ ఇట్స్ అ సింపుల్ లాజిక్ అండి. ఇఫ్ ఐఎమ్ నాట్ ఫిట్ హౌ కుడ్ ఐ సర్వైవ్ 19 years? ఇట్స్ నాట్ అబౌట్ ఫిట్నెస్, ఇట్స్ అబౌట్ యూనో ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం లేజీగా కనిపించినప్పుడు కూడా కోర్టుకి వెళ్ళేటప్పటికి హోల్ డే తను ఆడగలుగుతుంది అనేది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఐఎమ్ టాల్, ఐ కాంట్ హెల్ప్ ఇట్. కెన్ యూ రన్ బిసైడ్ అ క్యామెల్? But it looks slow, right? Why can't you run? It's the same thing. It's a perception. He has his perception. So I have never missed a practice session. So I don't think anybody should call me lazy. So I'm lazy off court actually. I don't like doing anything when I'm off court. Leisure time lo I watch a lot of TV and tinta. Foodie. That's it. Yeah, I'm a foodie. I like food. I like all kinds of food. I don't eat spicy food, but I eat all kinds of food. So, controversies and Gutta Jwala. Comparatively, most controversies మీ చుట్టూనే తిరుగుతాయి. ఎందుకు మీరు చెప్పాలి? I don't know. See, pointing out something wrong and saying the right thing in our country has become a controversy, you know. And I think it's very unfair, you know. I have not created any నేను ఏమైనా తప్పు చేస్తే then I have created a controversy. Just because I pointed out logics and people don't dare to say and I dare to say, then I become controversial. So that's not right, I feel. ఎందుకంటే మిగతా వాళ్ళకి లేని ఇబ్బంది మీ దగ్గర నుంచి ఎందుకు? Even I don't know. I've been constantly thrown out of the team అండి. చేయడానికి భయపడతారా? నేను రియో ఒలింపిక్స్ తర్వాత వచ్చానా? రియో ఒలింపిక్స్ తర్వాత వస్తే ఐఎమ్ యువర్ నంబర్ 1 player. Right? You're chief coach of the country. You're not chief coach of the academy. Or am I wrong in that?
మీరు చెప్పాలి, am I wrong in that? I'm not wrong. So how should you treat me? I'm your number one player. I come back from Rio. So Jwala, you can't come to the national camp because we are focusing on 2020. 2020 వచ్చిందా, I stopped playing. I got irritated. అంటే విరక్తి అంటే I was disgusted. I was disappointed. I felt betrayed. Okay. Again. ఏంటి అంటే ఏంటి పర్సనల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? Ask him. You should ask him. But if you actually see, I'm the only player representing the country who doesn't belong to that academy. సో మేబీ ఆ గోపి గారు దాని వల్లే ఉన్న Of course, what else? But that is wrong. You're chief coach of the country, not Pullela Gopichand Academy, right? Then you leave this job and do your Pullela Gopichand Academy. Then you're not wrong, then you're right, right? So, I'm your number one player. I come back from Rio, you throw me out. ముందే అమ్మాయిలు తక్కువ ఉన్నారు స్పోర్ట్లో, రైట్? ఓకే, నేను నేషనల్ క్యాంప్లో ఉంటే అట్లీస్ట్ నా జూనియర్స్కి హెల్ప్ అవుతుందా, రైట్? హీస్ వన్ ఆల్ ఇంగ్లాండ్. ఐ వన్ సో మెనీ టోర్నమెంట్స్. అట్లీస్ట్ గివ్ మీ దట్ రెస్పెక్ట్. బట్ సింప్లీ బికాజ్ అంటే ఆయన కోచింగ్ that's the only reason I can think of, Andy. I can't think. You tell me what else can it be? I don't know. I'm clueless. Emana undunte I will say it straightforward. You don't have to worry about it. But that's the only reason. That's the only reason I can think of. Meekemana reason where teliste I'll be happy to know. Na achievement, na performance was just not my hard work. It was my father, my mother, my sister, my friends, my coach, నాతో ఆడేవాళ్ళు పిల్లలు. They all invested time in me. కేవలం మీ విషయంలోనే గోపి గారు ఇలా ఉంటారు లేకపోతే మిగతా ప్లేయర్స్? Many, nobody chooses to speak. I choose to speak. మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేరు బయటకు? That's their wish. Where are they now? భయమా లేకపోతే ఏంటి కారణం? But where are they? Where are those players? Nobody knows about them. ఏంటి ఏం క్వశ్చన్ చేస్తారు? That I don't think he's made any player. Okay, Government of India is continuously funding the national camp. Sindhu, Saina, Jwala, Ashwini, Ju, whoever, all the foreign coaches funded by Sports Authority of India. మేము టోర్నమెంట్స్ ఆడేది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా డబ్బులతో. మాకు ట్రైనర్, ఫిజియో, మసూస్, ఫుడ్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంటే నేను వేరే వాళ్ళకి ఎందుకు క్రెడిట్ ఇవ్వాలి? వాట్ ఈస్ హిస్ కాంట్రిబ్యూషన్? ట్రైనర్ కాదా, మీకు కోచ్ కాదా? నో, he never coached me. No, మీరని కాదు, ఇన్ జనరల్ గా చెప్తున్నాను. No, he never coached. Then why we need foreign coaches if he is good coach? You tell. ఎంత మంది వచ్చారు? Me, I don't know how many years you've been in journalism. I have been in this 10 years. 10 years? Yeah. So how many foreign coaches have you heard about? At least 5, 6. Why have they come? If he's good, he should dedicate his time in coaching. Right? Why do we need foreign coaches? Where are Indian coaches? టుడే నేను అకాడమీ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే నేను ఇండియన్ కోచెస్ గురించి వెతుకుతుంటే నాకు ఒక్క ఇండియన్ కోచ్ దొరకట్లేదు. వై వీ డోంట్ హ్యావ్ ఇండియన్ కోచ్? ఫారెన్ ట్రిప్స్ ఇండియన్ టీమ్తో ఫారెన్ కోచ్ వెళ్తున్నాడు, వై ఇండియన్ కోచ్ వెళ్ళట్లే? రైట్, రెగ్యులర్ ఇండియన్ కోచ్ వెళ్ళట్లేదు. జస్ట్ హూ ఎవర్ ఇస్ నైస్ టు హిమ్, నైస్ టు దే విల్ గో టు ద ఇండియన్ టీమ్. రైట్, that all has to stop now. This is nice అంటే ఎలా అండి? అంటే నైస్ అంటే గుడ్ మార్నింగ్ చెప్పాలా లేకపోతే ఆయనకి ఏమైనా డబ్బులు ఇవ్వాలా? ఎట్లా? హౌ ఇట్ ఈస్ నైస్ మీన్స్? Nice means nice. You should know. Come on, you know. Let's not act all innocent. No, అలా కాదు. మీరు నైస్ గా ఉండరా? మీరు బానే ఉంటారు కదా. నేను బానే ఉంటా, but I was not part of the academy and I don't give him the credit for my achievements. ఎందుకు ఎవరైనా ఒక ప్లేయర్ విన్ అవ్వకూడదని ఎందుకు కోరుకుంటారు? You should ask అండి. You see what has happened to me in my life. నేను మ్యాచ్ ఆడేటప్పుడు వెనకాల కూర్చుంటాడు. I know he doesn't want me to win. Isn't it mental harassment? నాకు ఆ డిస్ట్రాక్షన్ ఇంకా కొంచెం సపోర్ట్ ఉండుంటే I would have been world number 1. I was world number 6 with all this nonsense. So that's what I'm saying. కానీ ఆయనకి ఒక అకాడమీకి ప్లేస్ ఇచ్చి ఆయన్ని ట్రైన్ చేయమని నేషనల్ కోచ్గా నేషనల్కి సంబంధించి ట్రైన్ చేయమని. You tell me how many non-Telugu people you know from badminton today? తక్కువ. Name me one. Give me one. Saina is Hyderabadi. Okay? So Saina comes under Telugu. She understands Telugu. So you give me one name. Being a chief coach, you cannot run your own academy. Finish. That's my point. సో మొనోపోలీ అయిపోయింది అనుకుంటా. అయ్యిందా? ఉంది.
ఓకే. You should. No, that's the reason you know మీరు ఈ స్టేజ్కి వచ్చేసిన కారణం అదే అనుకోవాలా? Of course. It is completely monopolized and it is not good for the sport. If it was not monopolized, we would have had 10 Sindhus, we would have had 10 Sainas, we would have had 10 Jwalas, maybe 20 Jwalas. But it is not the case. Government of India is spending so much money and you're only still relying on medal only on Sindhu today. After 4 years, after Rio, then that is shameful, right? India is a very big country. మీరు ఇది ఎప్పుడైనా దృష్టికి తీసుకెళ్లారంటే ఫర్ ది బిగ్గర్ గుడ్ మీరు ఎప్పుడైనా ఎవరి దృష్టికి తీసుకెళ్ళారు? Then I'm a controversy. ఇప్పుడే చెప్పారు కదా మీరు. సో ఇలా చెప్తే కాంట్రవర్సీ. Of course, ఇదే చెప్పాను నేను. You please check out my old interviews. I have not said anything different from this. I have not changed my stance. It is the same today and it will remain the same. సో ప్రీమియర్ లీగ్లో కూడా మీకు కొంచెం ఇబ్బంది కలిగినట్టుంది. సో వాట్ వాజ్ దాట్? Ask the authorities what was that. It was very shameful, Malla. Okay, and I won the case. What is there to say? The judge gave the order. What is there to say? Again, I didn't make any controversy. సో ఈ అవుట్ స్పోకెన్ వల్ల మీరు అంటే ఉన్నట్లుగా మాట్లాడడం. Not only outspoken, you're also forgetting I'm a woman. We as a society, we don't like outspoken women and we don't appreciate them, we don't encourage them, and that's the problem. సో ఒక ఉమెన్ అవుట్ స్పోకెన్గా ఉండడం వల్ల కొంచెం రెబెల్గా ఉండడం వల్ల దే ఫీల్ దట్ ఒఫెన్సివ్. దే ఫీల్ ఒఫెన్సివ్. నేను వాళ్ళ హెల్ప్ తీసుకోలేదు, వాళ్ళ నుంచి ఫేవర్ తీసుకోలేదు, వాళ్ళ ఈగో మసాజ్ చేయలేదు. సో ఇలా మీరు అవుట్ స్పోకెన్గా మాట్లాడడం, బోల్గా మాట్లాడడం వల్లే అవకాశాలు కోల్పోవడం, లేదంటే దానివల్ల మీకు కొంచెం డిఫికల్టీ ఉండడం కెరియర్లో అనుకోవచ్చా? నాకు అవ్వాల్సి వచ్చిందండి. యాజ్ ఐ సెడ్ టుడే, ఇప్పుడు నేను నా రైట్స్ గురించి నేను ఫైట్ చేయకపోతే హూ ఇస్ జ్వాలాగుట్ట అనేవాళ్ళు మీరు. ద సిచ్యువేషన్ మేడ్ మీ లైక్ దాట్. ఐ హ్యాడ్ టు. యూ వుడెంట్ హ్యావ్ ఫాట్ ఫర్ మీ. నోబడీ. రైట్? ఇట్ ఈస్ అన్ఫేర్ దట్ ఐ ఆస్క్ యూ టు ప్లీజ్ ఒక టైం తీసుకొని ప్లీజ్ ఫైట్ ఫర్ మీ. I have to fight for myself. Who else will fight for me? సో ఈ వివక్ష అనేది కనపడుతుందా మీకు? ఉమెన్ అంటే మీ ఒక బ్యాడ్మింటన్ అని కాదు, క్రికెట్ కూడా చూడొచ్చు, మిగతా The whole society is made like that. That ఒక అమ్మాయి అవుట్ స్పోకన్ ఉంటే వివేక్ రకాలుగా దాని పేరు బాసీ, యారగెంట్, రిబెల్, ఇది అది, దానికి అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి స్పోర్ట్లో ఉంటేనే నా టైంలో అట్లీస్ట్ దే లైక్ షార్ట్స్ వేసుకొని ఆడుతుంది, ఏంటి అబ్బా అబ్బాయిలా తయారవుతుంది. ఐ యూస్ టు హ్యావ్ బాయ్ కట్. అబ్బాయిలా తయారవుతుంది, సన్లో రన్నింగ్ చేస్తుంది, నల్లగా అయిపోతుంది, పెళ్ళి ఎవరు చేసుకుంటారు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సోషల్ ప్రాబ్లమ్స్. హౌ యు ప్లానింగ్ కెరీర్ పరంగా ఇప్పుడు ఇది కావచ్చు, నెక్స్ట్ కావచ్చు? నో, రైట్ నౌ ఐమ్ ఫోకసింగ్ ఆన్ దిస్. ఐ డోంట్ లైక్ టు థింక్ అహెడ్. ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. ఐఎమ్ ఎంజాయింగ్ ద కిడ్స్. There are so many more kids coming in next few days. I'll try to give them what I did not get and I'll protect them as. సో ఇంకా దీంతోటే ఆపేస్తారా? లైక్ ఆపేస్తారంటే ఇది చూస్తూ వీళ్ళని తయారు చేస్తూ బయటకు పంపించడం. సో నెక్స్ట్ మ్యాచెస్? No. I haven't announced my retirement yet, but I will think about it. మీ మాటలు అట్లా అనిపిస్తున్నాయి. I'll think about. See, ఏమంటారు దాన్ని? I'm just irritated. వైరాగ్యమా? I don't know the meaning. అంత తెలుగు రాదు. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. లైక్ డిటాచ్మెంట్ అంటే నాట్ డిటాచ్మెంట్, ఏంటంటే ఇరిటేటెడ్. ఇంకా రియో ఒలింపిక్స్, సెకండ్ ఒలింపిక్స్ తర్వాత కూడా ఇప్పుడు నేను నా గురించి ఫైట్ చేసుకోవాలా? ఇప్పుడు కూడా వేరే వాళ్ళు నాకు సపోర్ట్ చేయరా? ఇప్పుడు కూడా నా గురించి నాకు forget men, women also don't want to come out in support of me. I'm like disappointed. నెక్స్ట్ ఒలింపిక్స్కి మళ్ళీ జ్వాలను చూస్తాము? No, అయ్యయ్యో. I've played badminton 30 years of my life. You should realize that it's not a small. Yeah, of course, I agree with that. మీరు అందరూ నిద్రపోతుంటే నేను రోజు పరిగెత్తేదాన్ని. I was working hard when all of you were enjoying your school and college days. సినిమాలో యాక్ట్ చేశారు అండ్ మీరు ఎంగేజ్ అయిన విష్ణు విశాల్ కూడా అంతే. ఆల్ కోఇన్సిడెన్స్ అంతే, నథింగ్, నో ప్లాన్ అలా. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు మరి? ఎంగేజ్మెంట్ అయిపోయింది? నాట్ దిస్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఉంటుంది.
సో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ ఏర్పాటు చేసుకుని యూ వాంట్ టు లుక్ ఆఫ్టర్ దిస్? Yes, of course. This is another career, second career for me. So it depends on my mood. If I feel like playing tomorrow, I have no injuries. If I feel like playing tomorrow, I can start playing. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. Thank you.